హాయ్. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ మీద ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన విషయంలో ఆయనని ఏసీబీ ఒక కేసు ఫైల్ చేసి A1గా చేర్చింది. అలాగే దానికి సంబంధించిన విషయం ఏంటి అంటే, ఈయన క్యాబినెట్ అనుమతి లేకుండా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా వాళ్ళకి ఏదో 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడని, ఈయన చేసిన పని వల్ల RBI 8 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది అని చెప్పేసి అభియోగాలు పెట్టారు. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి ఇది ఈయన పర్సనల్గా చేసిందా, లేదా ఏదైనా కుట్రకోణం ఉందా, అవినీతికి సంబంధించింది ఉందా అంటే డెఫినెట్గా దీనివల్లనైతే కొంత తెలంగాణకైతే పేరు వచ్చింది. సో డెఫినెట్గా ఈ కార్ రేసింగ్ రావటం వల్ల ఒక ఇంటర్నేషనల్ ప్రఖ్యాతి అయితే చేరింది. మరి ఇంటర్నేషనల్ ప్రఖ్యాతి జరిగే కార్యక్రమాలు జరిగినప్పుడు కొంత విభిన్నమైన శైలిలో కొన్ని జరిగి ఉండొచ్చు. కొన్ని మేబీ అవి సరైన విధానం కాకపోయినా కూడా ఈయన డైరెక్ట్గా పంపించుండు అనుమతి లేకుండా అన్న దానివల్ల అవినీతి జరిగిందా చూడాలి. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు కేటీఆర్ అంటే ఇదంతా కూడా ఎవిడెన్సే, బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళు తీసుకున్నట్టుగా రిసిప్ట్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఉంది, తప్పితే దీనిలో అవినీతి 1% కూడా లేదు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దీన్ని వీళ్ళు రిజెక్ట్ చేయటం వల్ల ఆ రేసులు అనేవి ఇక్కడ రద్దయిపోయినాయి, రాలేదు హైదరాబాద్కి. సో ముఖ్యంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి కానీ హైదరాబాద్ డెవలప్మెంట్కి, దేశం డెవలప్మెంట్కి, తెలంగాణ డెవలప్మెంట్కి కృషి చేస్తున్న నాలాంటి వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టడం సరైన విధానం కాదంటా ఉన్నాను. డెఫినెట్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు కొత్త తాత్సర్యం జరిగి ఉండొచ్చు, కొన్ని పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ దానివల్ల ఎంత మేర నష్టం జరిగిందని అబ్జర్వ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలే కానీ ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ మీద అనుమానంగా చూస్తూ కేసులు పెడతాం మీరు డెవలప్ చేయకండి అంటే ఎవరు ప్రపంచంలో డెవలప్ చేయలేరు. అంటే వీళ్ళు చేయలేరు కాంగ్రెస్ గవర్నమెంట్, అలాగే ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. సో గవర్నమెంట్లు అభివృద్ధి చేస్తే మేము కేసులు పెడతాం వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్లు అనుకుంటే ఎవరి వల్ల ఏ ప్రజలకు అభివృద్ధి జరగదు. అది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏదో కక్షపూరితంగా ప్రతిపక్షాల మీద చేయటం కానీ, ప్రజల దృష్టి మరణించడానికి కానీ కేసులు పెడుతూ టైంపాస్ చేస్తూ పోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.